గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాగా శివసత్తులు ఆటపాటలతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనం కోట మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. ఈ కోట మెయిన్ గేటు ఈ గేట్ నుంచి మనం లోపలికి కోట మీదికి పోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. కోట గేటులోకి శివసత్తులు ఆటపాటలతో భక్తులు బోనాలు తీసుకొని వస్తున్నారు చూస్తున్నాం. ఇప్పుడు కొంచెంపట్లో ఈ కోట ముందు నృత్యం చేసిన తర్వాత బోనం తీసుకొని లోపలికి వస్తారు. ఇది చాలా కీలక ఘట్టం. ఆషాఢ మాసం బోనాలల్లా హైదరాబాద్లో జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం అనేది మేజర్ ఘట్టంగా చెప్పవచ్చు. ఆ ఘట్టానికి సంబంధించి ఈరోజు జరిగే ఉత్సవాల్లో ఇది ఒక ప్రధానమైన కార్యక్రమం. తొలి బోనం శివసత్తులు తీసుకొని వస్తున్నారు. కోట మెయిన్ గేట్ ముందు, ఇప్పుడు మనం మెయిన్ గేట్ ముందు ఉన్నాము. మెయిన్ గేట్ ముందు ఇక్కడ ఒక నృత్యం చేసిన తర్వాత ఈ నృత్యాలు ఆటపాటల తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు. లోపలికి ఎంటర్ అయ్యి అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. ఘనంగా జరగాలని చెప్పేసి కోట గోల్కొండ కోట దగ్గర పెద్ద ఎత్తున సందడి నెలకొంది. జగదాంబ అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి భక్తులు పరమాన్నం వండి తర్వాత బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చాలామంది భక్తులు పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. ఈ తన్మయత్వంతో అమ్మవారిని సేవించుకుంటున్నారు. అట్లాగే మనం లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ ఒక వేప చెట్టు, చాలా ఏళ్ల క్రితం నాటి ఒక పురాతన వేప చెట్టు ఉంటుంది. అమ్మవారి ఉత్సవాలలో ముఖ్యంగా వేప చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గ్రామదేవతల పూజల్లో కూడా వేప ఆకు, వేప మండలు వీటన్నింటినీ ఎక్కువగా విరివిగా వాడుతుంటారు. అట్లా ఇక్కడ ఒక వేప మహావృక్షం ఉన్నది. ఆ మహావృక్షం కింద అమ్మవారి ప్రతిమకు భక్తులు పసుపు కుంకుమలు సమర్పించి పూలు, కొబ్బరికాయలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మొక్కుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం జగదాంబ అమ్మవారు అని చెప్పేసి ఎంతోమంది భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు. ఇట్లా ఏడాదంతా కూడా అమ్మవారిని మొక్కుకుంటా ఉండి కష్టం వచ్చినప్పుడు లేకపోతే బాధలు వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళకు మానసిక స్థైర్యం కోసం భక్తులు అమ్మ కాపాడు అని చెప్పేసి దండం పెట్టుకుంటారు. ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు. బోనాలు సమర్పించుకునేటప్పుడు మేము ఇట్లా మొక్కు చెల్లించుకుంటామని చెప్పేసి అమ్మవారికి మాటిస్తారు. చాలామంది భక్తులు కూడా ఉన్నారు. వీళ్ళు ఎడికెళ్ళి వచ్చారు, ఏ మొక్కులు సమర్పించుకున్నారో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రతి బోనం ఫస్ట్ బోనం మేము తీయాలని చెప్పి ఆతురతతో మేము ప్రతి వారం ప్రతి సంవత్సరం రెడీ ఉంటాం. మేము బాధల అందరూ ఏమంటారు తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి ఎల్లవేళలా మంచిగా తీసుకోవాలని చెప్పి ఆరోగ్యాలతో మంచి నెరవేరాలని చెప్పి మన అమ్మవారిని మొక్కును. ఓకే అన్న, చాలా మనకు నెలంతా కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి. కాకపోతే తొలి బోనంలో పాల్గొనే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు ఎట్లా భావిస్తున్నారు? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇక్కడికి ఏం మొక్కుకున్నారు? ఏం మొక్కుకున్నారు? అమ్మవారిని ఎట్లా నుంచి? మేము నార్సింగ్ నుంచి వచ్చినాము. 10 సార్లు వస్తాము బోనము. 10 సార్లు బోనం తల నవీన్ ముద్రాజ్ అని మా బావ తీస్తాడు బోనము. 10 సార్లు మేము వస్తాం అనమాట. ఎందుకంటే అందరినీ చల్లగా చూడాలి. అమ్మవారు దయ ఉంటే అందరికీ
హ్యాపీ. అందుకే 10సారి 100% ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ 100% అటెండ్ చేస్తాం మేము. అంటే 100% వస్తాము, చేస్తాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ప్రతిసారి తీసుకుంటాం, మా అన్ననే తీసేది ఇది. ఓకే మా బోనము ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఓకే ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఈసారి లాస్ట్ టైం కన్నా కొంచెం భక్తులు ఈసారి ఎక్కువ పెరిగారు. అంటే మీరు ఎప్పటి నుంచి సమర్పిస్తారు అమ్మవారికి తొలిపోవడము? గత 10 ఏళ్ళుగా మేము ఇలాగే అమ్మవారి బోనాలు సమర్పిస్తున్నాము. అమ్మవారికి ఏ టైం మేము ఇలాగే బోనం తీసుకొని వచ్చి మాకు అనుభవంగా ఉంది. అందరూ మాకు చాలా అమ్మవారు చాలా బాగా కలిగిస్తుంది. అంతా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక భక్తుడు అమ్మవారికి ముక్కు చెల్లించుకొని వస్తున్నారు, ఆయనతో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము సరూనగర్ నుంచి వచ్చినాము. గత 10 సంవత్సరాల నుంచి మేము రావడం జరుగుతుంది. ఈ యొక్క జగదాంబిక అమ్మవారి బోనాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుంచి ప్రతి ఒక్క ఘనంగా నిర్వహిస్తున్నారు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క గోల్కొండకు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎల్లుండి బల్కంపేట దగ్గర కళ్యాణం కూడా జరపబడుతున్నది, అక్కడ కూడా మేము వెళ్తాము. మళ్ళీ 21 తారీఖు సికింద్రాబాద్లో జరపబడుతున్నది, 28 తారీఖు లాల్దరవాల ఓల్డ్ సిటీ బోనాలు కూడా జరపబడుతున్నది. ప్రతి ఒక్క దగ్గర మేము దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క దగ్గర ఏర్పాట్లు అనేది ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా ఎక్కడైనా కూడా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఓకే, మీరు ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? ఇంతకుముందు ఏం మొక్కుకున్నారు? ఆ మొక్కులు ఎట్లా మొక్కలు తీర్లేదా? మొక్కు చెల్లించుకున్నారా? ఇంతకుముందు ఏం మొక్కున్నాం అంటే మేము మంచిగా మాకు జాబ్ రావాలి, మేము మంచిగా లైఫ్ సెటిల్ కావాలి. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు జాబ్ రావాలి, లైఫ్ సెటిల్ కావాలి. కొంచెం ఆ యొక్క అమ్మవారి దయ వల్ల మరి ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి. ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు, మన ప్రతి ఒక్కరు తెలంగాణ వాసులు ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని మొక్కున్నాం.